Dear brothers and sisters, praise the Lord. Today's verses are from the book of John. John chapter 3, verse 16. For God so loved the world that he gave his only Son, that whoever believes in him should not perish but have eternal life. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడి లోకమును ఎంతో ప్రేమించనంటే లోకంలో ఉన్నటువంటి మానవాళి మొత్తాన్ని ఆయన ప్రేమించారు. ఆయన బిడ్డలే కాబట్టి ఆయన అందరినీ ప్రేమించేవారుగా ఉన్నారు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అంటే జీసస్ క్రైస్ట్ నందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించారనమాట. నిత్య జీవము అంటే పరలోకంలో స్థానం అన్నమాట. నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించారంట. మరి మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమైన వారలారా, వాక్యం విన్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుడైతే మనందరినీ ఏ భేదం లేకుండా ప్రేమిస్తున్నారు. మనం దేవుని ప్రేమించగలుగుతున్నామా లేమా? ఆయనకు రకరకాల పేర్లు పెడుతున్నామా? సర్వోన్నతుడైన దేవుని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాము? మనల్ని మనమే పరీక్షించుకొని మరి మంచివారముగా ఉన్న ఎడల దేవుని యొక్క కృపకు మనం పాత్రులం అవుతాము.